చేసినటువంటి శాంపుల్ రిసీవ్డ్ డేట్ 17/7/2024 ఫస్ట్ సర్కిల్లో ఉంది. అనాలిసిస్ కంప్లీషన్ డేట్ 23/7/24. ఇది ఎప్పుడు చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి శాంపుల్ సేకరణ తరువాత అనాలిసిస్ రిపోర్ట్ ఇందులో లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి కొవ్వు కలుసుంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కలుపుండాలి జగన్మోహన్ రెడ్డి గారిపై నెట్టేయడానికి. I think this is the penultimate thing that they could have done. So we only hope that justice will be done and the Lord Govinda will bless us and forgive us for whatever mistakes have been. రీసెంట్గా ఒక విషయం అయితే వెలుగులోకి వచ్చింది, అదే తిరుపతి గురించి. సో ఈరోజు వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. సో దీంట్లో బీఫ్ టాల్ అండ్ ఫిష్ ఆయిల్ ఇలాంటివన్నీ వాడారంట. సో ఈ శాంపుల్స్ అయితే బయటకు వచ్చినాయి. సో వీటి గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. అసలు ఈ కాంట్రవర్సీ ఏంటి, సో దీనికి సంబంధించిన విషయాలు అక్కడ ఏమనుకుంటున్నారు, ఈ రాజకీయ దుమారం ఏంటి, సో ఈ లడ్డు తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నాయా, సో అక్కడ ఉన్న కొంతమంది బ్రాహ్మణులు ఏమనుకుంటున్నారు, ఇలా తిరుపతి లడ్డు యొక్క చరిత్ర ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు తిరుపతి లడ్డు గురించి మీకు తెలియాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అదే తిరుపతి లడ్డు యొక్క చరిత్ర. సో ఈ చరిత్ర ఏంటంటే తిరుపతి లడ్డుకి ఒక చాలా చరిత్ర ఉందనే చెప్పొచ్చు. సో ఇది 1715 నుంచి శ్రీవారికి నైవేద్యంగా సమర్పించబడుతుంది. సో ఈ లడ్డు తయారీ విధానం. సో ఈ లడ్డు తయారీ విధానం ఎలా ఉండేదంటే లడ్డూని శనగపిండి, బెల్లం, నెయ్యి అలాంటి పదార్థాలతో తయారు చేస్తారు. ఇందులోని ప్రత్యేకమైన రుచికి ఎంతోమంది అయితే మక్కువ చూపుతారు. సో ఇది ఇంటర్నేషనల్లో ప్రసిద్ధి చెందింది ఈ లడ్డు అయితే. ఇక దీని ప్రాముఖ్యత ఏంటంటే తిరుపతి లడ్డు కేవలం ఒక తినబడి మాత్రమే కాదు, ఇది భక్తులకు శ్రీవారి ఆశీర్వాదం లాంటిది. చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు. దీన్ని తీసుకున్నప్పుడు మనసుకి ఎంతో ప్రశాంతత అయితే లభిస్తుంది. ఇక దీని ప్రసిద్ధి మామూలుగానే కాదు, తిరుపతి లడ్డు దేశవ్యాప్తంగా అయితే ప్రసిద్ధి చెందింది. తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరూ లడ్డుని తీసుకురావడానికి చాలా ఆసక్తి అయితే చూపిస్తారు. సో అలాంటి లడ్డు వివాదం ఇప్పుడైతే దుమారం రేపుతుంది. సో అసలు ఈ వివాదం ఎందుకు ముఖ్యమైనది, అసలు ఈ కాంట్రవర్సీ ఏంటి, సో తిరుపతి లడ్డు కాంట్రవర్సీ గురించి మీకు చాలా విషయాలు అయితే తెలియాలి. చాలామంది భక్తులను ఆందోళనకు గురి చేసిన ఈ విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సో ఇక తిరుపతి లడ్డు కాంట్రవర్సీ అంటే ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీలో తయారయ్యే ప్రసిద్ధమైన తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు అయితే వచ్చాయి. అంటే లడ్డూ తయారీకి ఉపయోగించాల్సిన పవిత్రమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వంటి ఇతర కొవ్వు పదార్థాలను కలిపేశారనే అనుమానం అయితే వ్యక్తమైంది. సో ఈ వివాదం ఎందుకు ముఖ్యమైనదంటే భక్తుల విశ్వాసం. సో అక్కడికి వచ్చే భక్తులు చాలామంది తిరుపతి వెంకన్న స్వామి అంటే కలియుగ ప్రత్యక్ష దేవుని అక్కడ కొనియాడాక ఆ పవిత్రమైన ప్రసాదం తీసుకుందామని సో ఈ తిరుపతి లడ్డూలు అయితే చాలామంది కొనుక్కుంటారు. సో ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు కదా, తిరుపతి వెళ్ళామంటే లడ్డూ తీసుకొచ్చారా మాకు కూడా ఇవ్వండి అని. సో ఇది భక్తుల విశ్వాసం మీద ఆధారపడి ఉంది. దీనిలో కల్తీ జరిగిందనే వార్త భక్తులు విశ్వాసానికైతే భంగం కలిగించింది. ఇక దీంతో ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. ఎందుకంటే కల్తీ పదార్థాలు అనారోగ్యానికి హాని కలిగించే అవకాశం అయితే ఎక్కువ ఉంది. సో ఇవి కూడా బీఫ్, ఫిష్ ఆయిల్ లాంటి పదార్థాలు అందులో కలిసి అన్నాకైతే సో ఆరోగ్యపరంగా కూడా కొన్ని వస్తూ ఉంటాయి. సో ఇక ఇది రాజకీయ దుమారం కూడా రేపుతుంది. ఈ వివాదం రాజకీయ వర్గాల మధ్య వాదోపవాదాలకు అయితే దారితీసింది. ఎందుకంటే ఇది మీ పార్టీ హయాంలో జరిగిందని కొంతమంది, లేదు మా పార్టీ హయాంలో జరిగిందని కొంతమంది, ఇద్దరూ కొట్టుకొని సో ఇక్కడ తిరుపతి దేవస్థానాన్ని అయితే భ్రష్టు పట్టించారని చెప్పొచ్చు. ఈ వివాదం ఎలా ప్రారంభమైందంటే ప్రయోగశాల నివేదిక, ఒక ప్రయోగశాల నివేదికలో లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని అయితే తేలింది. సో దీంతో రాజకీయ ఆరోపణలు కూడా ఉన్నాయి. సో రాజకీయ నాయకులు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు అయితే గుప్పించారు. ఇటు టీడీపీ, ఇటు వైసీపీ, ఈ రెండు పార్టీలు లేదు ఇప్పుడు దాకా లేనిది ఎందుకు వచ్చింది, ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని ఒకరు అంటుంటే మరొకరు సో తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించారు, మీరు మట్టి కొట్టుకుపోతారని ఇంకొంతమంది అంటున్నారు. సో ఈ రాజకీయ ఆరోపణలు కూడా ఇద్దరి మధ్య జరుగుతుంది. సో ఈ వివాదంపై ప్రభుత్వం ఏం చేసిందంటే విచారణ చేసింది. సో ఈ విచారణ ఏంటంటే ప్రభుత్వం ఈ విషయంపై విచారణకై ఆదేశించింది. ఇక నెయ్యి నాణ్యత పరీక్షలు కూడా ఉన్నాయి. లడ్డూలో వాడే నెయ్యి నాణ్యతను పరీక్షించడానికి చర్యలు తీసుకుంది.
సో ఈ కఠిన చర్యలు కూడా ఉన్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రకటించింది. సో ఇలాగైతే జరిగింది. ఇంకా దీంట్లో తిరుపతి లడ్డు గురించి రాజకీయాలు చేయడం అనేది చాలా సంక్లిష్టమైన విషయం అని చెప్పొచ్చు. దీని వెనుక ఉన్న కారణాలు అనేకమనే అని చెప్పొచ్చు. సో దాంట్లో మొట్టమొదటి విశ్వాసానికి దెబ్బ అనే చెప్పొచ్చు. సో తిరుపతి లడ్డు అనేది లక్షల మంది భక్తులకు పవిత్రమైన ప్రసాదం. దీని గురించి వచ్చే ఏ వివాదమైన భక్తుల విశ్వాసానికి దెబ్బతీస్తుంది. సో రాజకీయ నాయకులు ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఓట్ల రాజకీయం కూడా ఉంది ఇందులో. ఆంధ్రప్రదేశ్లో తిరుపతికి చాలా రాజకీయ ప్రాధాన్యత అయితే ఉంది. సో తిరుపతి లడ్డు వివాదం అనేది ఎన్నికల సమయంలో ఒక ముఖ్యమైన అంశంగా అయితే మారుతుంది. సో నిజంగా ఇప్పుడు ఎన్నికలు ఉంటుంటాయి. సో ఇక మతం రాజకీయాల మిశ్రమం కూడా ఉంది. తిరుపతి లడ్డు అనేది మతంతో ముడిపడి ఉన్న విషయం. సో దీన్ని రాజకీయంగా ఉపయోగించడం వల్ల మతం రాజకీయాలు కలిసిపోయి సామాజిక సామరస్యానికి భంగం కలుగుతుంది. సో ఇక మీడియా ప్రభావం కూడా ఉంది. ఈ మీడియా వివాదాన్ని మరింత పెద్దదిగా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే చెప్పొచ్చు. వారు తమకు అనుకూలంగా వార్తలను ప్రసారం చేయడం ద్వారా ప్రజలకు ఒక నిర్దిష్ట దిశలో అయితే నడిపిస్తూ ఉంటారు. సో ఇక తిరుపతి లడ్డు వివాదంపై రాజకీయాలు ఎలా జరుగుతున్నాయంటే ఆరోపణలు ప్రత్యారోపణలు. ఒక పార్టీ మరొక పార్టీని కల్తీ ఆరోపణలు అయితే చేస్తూ ఉంటుంది. ఆ పార్టీ తమపై వచ్చిన ఆరోపణలు తిప్పికొడుతుంది. ఇవే జరుగుతూ ఉంటాయి. సో ఈ విచారణకు ప్రశ్నించడం. ఈ విచారణ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు విచారణ ప్రశ్నిస్తూ దానిపై అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. మీరు చేశారంటే మీరు చేశారండి. సో ఇదంతా భక్తుల మనోభావాలను ఉపయోగించడం. సో రాజకీయ నాయకులు భక్తుల మనోభావాలను ఉపయోగించుకొని తమకు అనుకూలంగా ప్రచారం చేస్తూ ఉంటారు. సో ఇది సామాజిక మాధ్యమాల్లో ఉపయోగించడం. అంటే మన సోషల్ మీడియాని తప్పుడు దానిలాగా అయితే ప్రసారించేలాగా అయితే చేస్తూ ఉంటారు. సో సామాజిక మాధ్యమాలు అంటే ఇక మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివన్నీ వస్తాయి, యూట్యూబ్ మొత్తం. సో ఈ వివాదం వల్ల కలిగే నష్టాలు ఏంటంటే భక్తుల విశ్వాసానికి దెబ్బ అనే చెప్పొచ్చు మొట్టమొదటిది. ఎందుకంటే అందరూ అక్కడికి భక్తితోనే వస్తారు, కలియుగ ప్రత్యక్ష దైవం అని వస్తారు. సో అది ఒక పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. సో సామాజిక సామరస్యం దెబ్బతినడం. మళ్ళీ సామాజిక సామరస్యం అంటే ఇంకా అక్కడ ఉన్న రాజకీయ వ్యవహారం. సో ఇక రాజకీయ స్థిరత్వం దెబ్బతినడం. ఇక పర్యాటక రంగానికి నష్టం అనే చెప్పొచ్చు. సో తిరుపతి లడ్డు వివాదంపై చాలామంది అయితే చాలా అనేక వివాదాలుగా అనుకుంటున్నారు. సో ఇంక ఈ తిరుపతి లడ్డు వివాదంపై అక్కడున్న బ్రాహ్మణులు ఏమంటున్నారంటే తిరుపతి లడ్డు వివాదంపై బ్రాహ్మణ సమాజంలో విభిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతుంది. ఈ విషయంపై ఏకీగ్రవ అభిప్రాయం అయితే ఏదీ లేదు. కొంతమంది బ్రాహ్మణులు ఈ వివాదాన్ని తీవ్రంగా అయితే పరిగణిస్తున్నారు. వారు ఈ విషయాన్ని మత విశ్వాసాలకు భంగం కలిగించే అంశంగా ఉందని అయితే భావిస్తున్నారు. ఎందుకంటే లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు వారు మతపరమైన భావాలను దెబ్బతీసి వారు ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు. ఇక మరొక వర్గం బ్రాహ్మణులు ఈ విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సో మరి ఈ వివాదాన్ని మతం రాజకీయాన్ని కలిపివేయడానికి ప్రశ్నిస్తున్నారని అయితే భావిస్తున్నారు. వారు ఈ విషయంపై శాంతియుతంగా పరిష్కారం కనుగొనాలని అయితే కోరుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే ఒక లడ్డు వివాదం అనేది ఇంటర్నేషనల్లో న్యూస్ పేపర్లో అయితే వచ్చిందంటే ఆర్టికల్స్ చూడండి, డక్కన్ ఛార్జెస్ అని ఇలాగా ఇంటర్నేషనల్ ఇండియన్ టైమ్స్ నౌ అని. సో మొత్తం అన్నీ అలా జరిగిపోయింది. ఇంకొంతమంది బ్రాహ్మణులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. వారు ఈ వివాదం తాత్కాలికమైనదే, చిన్నదే, త్వరలోనే మర్చిపోతారని భావిస్తున్నారు. మొత్తం మీద తిరుపతి లడ్డు వివాదంపై బ్రాహ్మణ సమాజంలో విభిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఎప్పటి నుంచో జరుగుతుందని నేను చెప్తున్నానని చెప్పి కొంతమంది బ్రాహ్మణులు అంటున్నారు. కొంతమంది బ్రాహ్మణులు అయితే దీంట్లో అయితే చూసుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయ అనుబంధాలు సామాజిక స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి కాబట్టి సో వీటికన్నిటికీ అలా జరుగుతున్నాయి. సో ఈ భక్తుల సెంటిమెంట్స్ అయితే మిశ్రమంగా ఉంటాయి. ఇంకా కొందరు ఈ వివాదం వల్ల భక్తికి సాంప్రదాయాలకి ఎదురైన ముప్పుగా భావిస్తారు. ఎందుకంటే మరి కొందరు మాత్రం లడ్డూ ధర పెరుగుదలను సమర్థిస్తూ దేవాలయ నిర్వహణకు అయితే అవసరమని అయితే వాదిస్తున్నారు. సో తమ రేట్లు పెట్టేసుకుని లడ్డూలు ఇలాగా గత ప్రభుత్వంలో ఇలా చేసేసారు, ఇలా కల్తీ చేసి అందరికి ఇలాగా విశ్వాసంతో ఉన్న వాళ్ళని అవిశ్వాసాలుగా అయితే మార్చేద్దామని అయితే చూస్తున్నారని చెప్తున్నారు. సో దీనికి గల కారణాలు ఆందోళన ఎందుకు చెందుతున్నారంటే ధార్మిక విశ్వాసాలు. సో లడ్డూని కేవలం ఒక తీపి వస్తువు కాకుండా ప్రభు అనుగ్రహంగా అయితే భావిస్తారు, ప్రసాదం కింద అయితే భావిస్తుంటారు. ఇక సాంప్రదాయం అనేది ఇప్పటి నుంచి కాదు, తిరుపతి లడ్డూకి ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. సో ఆర్థిక భారం కూడా లడ్డూ ధర పెరగడం వల్ల సామాన్యం కొనుగోలు చేయడం కష్టంగా అయితే మారింది. సో ఇలాంటి విషయాలు మొత్తం
ఈ లడ్డు వివాదంపై రాజకీయ పరిణామాలు అయితే బాగా దుమారం రేపుతున్నాయి. దీని వెనక కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వరకు లేనిది ఇప్పుడు టెస్టింగ్లకి వెళ్ళడం చాలా అనేక ప్రశ్నలు అయితే ప్రజల్లో మెదులుతూ ఉన్నాయి. సో అప్పుడు అక్కడున్న పొలిటీషియన్లు కావచ్చు, అక్కడున్న ఈవోలు కావచ్చు, మొత్తం మీద ఈ విషయంపై ఎవ్వరూ నోరెప్పకుండా ఇన్ని రోజులు ఎందుకు ఉన్నారనేది ఒక ప్రశ్నకి అయితే మారింది. ఇది ఒక మిస్టరీగా అయితే మారింది. సో ఇది కాంట్రవర్సీ అయితే. సో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.